పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ క్లబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వినోదం మాటున నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలోని మ్యాంగో బే రీక్రియేషన్ సొసైటీలో నిర్వహిస్తున్న 13 ముక్కల పేకాటపై భారీ జూదాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 120 కార్లు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్న బడాబాబులు దొరికిపోయారు. హైకోర్టు ఆదేశాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. అయితే మ్యాంగో బే రీక్రియేషన్ సొసైటీ పేరుతో 2011లో రీక్రియేషన్ క్లబ్ను ప్రారంభించారు. అక్కడ జూదాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో 2014లో క్లబ్ మూతపడింది. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు ఖరీదైన కార్లలో ఇక్కడకు రావడం గుర్తించారు. ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. దాడులు నిర్వహించే సమయంలో సుమారు 150 మంది వరకు జూదమాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 120కి పైగా కార్లు, 50 వరకు బైకులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ క్లబ్పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు దగ్గర ఆగిరిపల్లిలో మ్యాంగో క్లబ్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున పేకాడుతున్నటువంటి వ్యక్తుల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రమే ఈ రైడ్ అయితే కొనసాగింది. పోలీసులు కూడా అవాక్కైన పరిస్థితి. సుమారు 150 కార్లు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఏపీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, విజయవాడ, అదేవిధంగా ఏలూరు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ పేకాట రేయింబవల్లో ఆడుతున్నట్టుగా కూడా అధికారులు విచారణలో గుర్తించారు. చూడొచ్చు విజువల్స్లో కూడా భారీ ఎత్తునటువంటి కార్లు, 100 కార్లు ఇక్కడ చూసినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం అవాక్కైన పరిస్థితి. ఇది అప్పారావుపేటలో ఉన్నటువంటి మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్లో అయితే ఇది జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి అయితే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సుమారు 32 లక్షల రూపాయలను కూడా ఇప్పటి వరకు అధికారులు డబ్బును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మనతో డిఎస్పీ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి నుండి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఏ అంశాలు గుర్తించారు? ప్రధానంగా దీనికి అనుమతి ఉందనేది వాళ్ళు బోర్డు కూడా పెట్టిన పరిస్థితి. ఒకటి మనం చెప్పుకోవాలి. మనం ఏంటంటే ఏ గౌరవనీయ ఏ కోర్టు వారు కూడా పేకాట ఆడుకోండి అని చెప్పి వాళ్ళ పర్మిషన్ అంటూ ఏమి ఇవ్వరు. రిట్ వాళ్ళు వేశారు. ఆ రిట్ మీద ఒక ఆర్డర్ అంటూ గౌరవనీయ కోర్టు వారు ఇవ్వడం జరిగింది. దాన్ని అర్థాన్ని తారుమారు చేసి వేరేగా అది పబ్లిక్లోకి తీసుకురావడం వల్ల కొంతమంది ఈ సరిహద్దు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన కొంతమంది ఈ యొక్క జోదరులు ఇక్కడికి కొంచెం అట్రాక్ట్ అయ్యి రావడం జరిగింది. ఏ అంశాలు గుర్తించాము సార్? పెద్ద ఎత్తున కార్లు కూడా ఉన్నాయి. ఎంత నగదు స్వాధీనం చేసుకున్నాము? ఏ కేసులు? మనము మా యొక్క రైడ్లో సుమారు 32 లక్షల రూపాయల దాకానేమో మరి మనం సీజ్ చేయడం జరిగింది జోదరుల నుంచి. అలాగే బ్యాంక్స్ నుంచి, లోపల బ్యాంక్స్ కూడా నిర్వహిస్తున్నారు వాటి నుంచి. అలాగేనేమో 130 వెహికల్స్, 4 వీలర్స్, ఒక 40 దాకానేమో 2 వీలర్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్లో వాళ్ళకి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? వాళ్ళు మీరు మీ వెనకాల కూడా చూడొచ్చు, రోడ్డు మీద కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతోనే నడిపిస్తున్నారు. అంటే వాళ్ళకేమి
పర్మిషన్ ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు సార్? హైకోర్టు ఎప్పుడు మిమ్మల్ని నడుపుకోండి, మీరు ఈ యొక్క ప్యాకెట్ ఆడండి అని చెప్పి ఎప్పుడు చెప్పదు సార్. అది దాన్ని ఏంటంటే కొంచెం వక్రీకరించి ఆర్గనైజర్స్ ఈ యొక్క క్రీడాకారులనేమో వాళ్ళకి ఇక్కడైతేనేమో మీకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, పోలీసులు దీని జోలుకు రారు అని చెప్పి వాళ్ళకి ధైర్యం నూరిపోసి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఈ కేసుకు కారణం అయ్యారు. ఏమేమి ఆటలు ఆడిస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు కట్టించుకుంటున్నారు సార్? కేసు దేంట్లో ఏంటంటే మనకు లోపలంతా ఈ యొక్క గేమ్ ఆఫ్ ఛాన్స్ సంబంధించి ప్లేయింగ్ కార్డ్స్ వాడుతున్నారు. దాంట్లోనూ అది ఏంటి దాంట్లో బయట నుంచి వచ్చిన ఎవరైతే ఈ యొక్క జోదానికి వచ్చిన క్రీడాకారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ని డిపాజిట్ చేయించుకొని దానికి కాయిన్స్ ఇచ్చి వాటి ద్వారానేమో వాళ్ళ జోదాన్ని ప్రోత్సహిస్తున్నారు. దాంట్లోనూ వీళ్ళకి ఈ యొక్క క్లబ్కి ఎవరైతే దాంట్లో లెగ్గుతాడో ఆ లెగ్గిన అతని దగ్గర నుంచి సుమారు 800 రూపీస్ 1000 రూపీస్ ఆ విధంగా వాళ్ళ కమిషన్ ఒకటి తీసుకొని దాంతో ఇచ్చేస్తున్నారు. ఇది మొత్తంగా అయితే పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఎవరైతే ఈ ప్యాకెట్ ఆడిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి. నిర్వాహకుల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు, ఆడటానికి వచ్చిన వాళ్ళ మీద కూడా నమోదు చేస్తున్నారు. 140 కార్లు, అదేవిధంగా 40 వరకు టూ వీలర్లను కూడా ఇప్పటి వరకు ఇక్కడ గుర్తించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఎక్కడా కూడా ప్యాకెట్ ఆడుకోమని ఆదేశాలు లేవు. కానీ వీళ్ళు నిర్వాహకులు దీన్ని పూర్తి స్థాయిలో వక్రీకరించి ప్యాకెట్ క్లబ్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించినట్టుగా అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. 32 లక్షల రూపాయల డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరికీ డబ్బు డిపాజిట్ చేసుకుని కాయిన్స్ ఇచ్చి ఈ జోదాన్ని ఆడిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి నిర్వాహకుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు. ఓవర్ టు హైదరాబాద్.